ఫ్రెండ్స్, ఈరోజు కుక్కర్లో పన్నీర్ స్వీట్ కార్న్ బిర్యానీ ఎలా తయారు చేసుకోవాలో చూసేద్దాం. ముందుగా వెజిటేబుల్స్ అన్ని రెడీ చేసుకుని ఉంచుకున్నాను. అలాగే మసాలా రెడీ చేసుకున్నాను. బియ్యం కూడా నానబెట్టుకున్నాను. నేను ఎలక్ట్రికల్ రైస్ కుక్కర్లో ఈ బిర్యానీ అయితే చేస్తున్నాను. ముందుగా మసాలా దినుసులు, అలాగే జీడిపప్పు, ఉల్లిపాయ, పచ్చిమిర్చి, టమాటా, క్యారెట్ ఇవన్నీ వేసుకుని కొంచెం ఫ్రై అయిన తర్వాత పన్నీర్ కూడా వేసుకుని వేయించుకుంటున్నాను. మీరు కావాలంటే ముందుగా పన్నీర్ అయితే కొంచెం రెడ్ కలర్లో వేయించుకుని వేసుకోవచ్చండి. నేను కొంచెం టైం ఎక్కువ తీసుకుంటున్నాను. డైరెక్ట్గా అలాగే పన్నీర్ వేసేసాను. అలాగే మసాలా కూడా వేసుకుని బాగా వేయించుకున్నాను. తర్వాత ఉప్పు, అలాగే కారం, కొంచెం పసుపు వేసుకుంటున్నాను. అలాగే కొంచెం పంచదార కూడా వేస్తానండి, ఎందుకంటే మనకి బిర్యానీ అనేది మంచి కలర్ వస్తుంది. ఇప్పుడు 1 కప్పు వరకు స్వీట్ కార్న్, 1 టేబుల్ స్పూన్ నెయ్యి, అలాగే 1 కప్పు వరకు పెరుగు వేసుకోవాలి. తర్వాత ఇవన్నీ కూడా బాగా మిక్స్ చేసుకున్న తర్వాత నేను ముందుగా బియ్యం నానబెట్టుకున్నప్పుడే కొలుచుకుని వాటర్ అయితే వేసేసుకుంటాను. కప్పుకి కప్పున్నారు. ఇప్పుడు ఆ వాటర్ వేసేసుకుని అలాగే పుదీనా, కొత్తిమీర కూడా వేసుకుని ఉప్పు సరిపోయిందో లేదో చెక్ చేసుకుని తర్వాత బియ్యం వేసేసుకుని స్టవ్ ఆఫ్ చేసుకుని, నేనైతే ఎలక్ట్రికల్ రైస్ కుక్కర్లో పెట్టుకుంటాను కాబట్టి కుకింగ్లో పెట్టేసుకుంటే ఎంతో టేస్టీగా ఉంటే స్వీట్ కార్న్ పన్నీర్ బిర్యానీ రెడీ అయిపోయింది.